ఇండియాలో రోజు రోజుకి డయాబెటిస్ కేసెస్ పెరిగిపోతున్నాయి. డయాబెటిస్ కేసెస్ ఎంత ఫాస్ట్‌గా అయితే పెరుగుతున్నాయో, అంతే ఫాస్ట్‌గా డయాబెటిస్ డైట్ మీద, డయాబెటిస్ లైఫ్ స్టైల్ మీద కూడా రకరకాల అపోహలు అంటే రాంగ్ ఒపీనియన్స్ పెరిగిపోతున్నాయి. అటువంటి రాంగ్ ఒపీనియన్స్‌లో ఒక 15 తీసుకొని వాటిని నేను క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. హలో తెలుగు వాళ్ళు నమస్కారం. నేను జ్యోతిరావు, న్యూట్రిషనిస్ట్, డయాబెటిక్ ఎడ్యుకేటర్ అండ్ మెడిటేషన్ ట్రైనర్. ఆల్రెడీ మీకు అర్థమైంది నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానో. నేనే చెప్తాను సిన్సియర్‌గా ద బెస్ట్ వీడియో నేను ఇప్పుడు దాకా చేసిన వీడియో అన్నిట్లో. ఎందుకంటే ఈ వీడియోలో 15 విషయాలు చెప్పబోతున్నాను. మీకు గనక షుగర్ ఉన్నా, మీ ఫ్యామిలీస్‌లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షుగర్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే 15 విషయాలు ఒకే వీడియోలో మీకు వస్తున్నాయి అనమాట. 15 మెడిసిన్స్‌కి ఈక్వల్ ఈ వీడియో. సో, తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. దానికన్నా ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో, లెట్స్ క్విక్లీ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డయాబెటిస్ వస్తే గనక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే. తప్పు. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడే అవసరం లేదు. ఎందుకంటే డయాబెటిస్ 2 రకాలు. ఒక టైప్ 1, ఒక టైప్ 2. టైప్ 1 అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. ఇటువంటి వాటిని మనం రివర్స్ చేయలేమంటే దాన్ని తగ్గించుకోలేము. ఓన్లీ మేనేజ్ చేసుకోలేం. కానీ టైప్ 2 అనేది రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఒక వ్యాధి. దాన్ని మన లైఫ్ స్టైల్ గనుక మార్చుకొని మంచి లైఫ్ స్టైల్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా దాన్ని రివర్స్ అంటే డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్‌కి వెళ్ళిపోవచ్చు. రెండోదొచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళు ఓన్లీ షుగర్‌ని మాత్రమే అవాయిడ్ చేయాలి. ఇది కూడా రాంగ్. షుగర్‌ని మాత్రమే అవాయిడ్ చేస్తే మీరు మంచిగా రిఫైన్డ్ ఆయిల్ అంటే నూనెలో వేగిన ఫుడ్స్ తింటారు. తర్వాత ప్యాక్ చేసిన ఫుడ్ బీభత్సంగా తింటారు. ఓకే. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కూడా బీభత్సంగా తింటారు. మరి వీట్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు చూస్తారు? సో, షుగర్ మాత్రమే అవాయిడ్ చేయకూడదు. టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఏది తీసుకోకూడదు. బ్యాడ్ ఫ్యాట్స్ అంటే బయట నుంచి వచ్చే ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా బయట నుంచి వచ్చే ప్రతి ఫుడ్‌లో రకరకాల బీభత్సమైన కెమికల్స్ వాడుతున్నారు. దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇటువంటి ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయాలి. షుగర్ మాత్రమే కాదు. ఇంకా మూడోదొచ్చేసి ఈ మధ్యన డాక్టర్స్ అందరూ చెప్తారంటే, రోజుకి 5-6 సార్లు తినండి అని చెప్తున్నారు. రోజంతా తింటే ఉంటానండి. మనం ఎప్పుడు పనులు చేస్తాం? మన పనులు చేసుకోవద్దా? రోజంతా తింటే ఉంటా. అంతే కాకుండా తిన్న ప్రతిసారి షుగర్ హైక్‌లోనే ఉంటుంది. అంటే మన ఫుడ్‌లో కొంత షుగర్ ఉంటుంది. ప్రతిసారి తిన్నప్పుడల్లా ఏమవుతుంది? షుగర్ హైక్‌లోనే ఉంటుంది. షుగర్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకెప్పుడు తగ్గుతుంది? అలా అవసరం లేకుండా మనం అంతకుముందు 3 పూటలు తినేవాళ్ళం. మన పెద్దవాళ్ళు కూడా 3 పూటలు తినేవాళ్ళు. మంచిగా 3 పూటలు కడుపు నిండా తిని మధ్య మధ్యలో ఎటువంటి టిఫిన్స్ చెత్త చెదారం తినకుండా ఉంటే హ్యాపీగా షుగర్‌ని తగ్గించుకోవచ్చు. కంట్రోల్ చేసుకోవచ్చు. వీలైతే రివర్స్ చేసుకోవచ్చు. నాలుగో విషయం ఏంటంటే, ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే, డయాబెటిస్‌ని మీరు త లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన డయాబెటిస్‌ని మీరు తగ్గించుకోలేరు. సో, ఓన్లీ డయాబెటిస్‌ని మీరు మేనేజ్ చేసుకోగలరు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, డయాబెటిస్ వచ్చిందంటే బాడీలో ప్రతి ఆర్గాను మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతున్నట్టేనండి. మనం ఒక మనిషి 70 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి 78, 80 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి డయాబెటిస్ వచ్చిందనుకోండి, 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎందుకు? మనం తీసుకునే ప్రతి మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటున్నాం, డైట్స్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం బానే కానీ మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాం కదా! దాన్ని కంప్లీట్‌గా అయితే షుగర్ లేకుండా లేదు కదా! ఈ మెడిసిన్ కొన్నాళ్ళు ఒక 15 ఏళ్ళు, 10 ఏళ్ళు వాడితే ఏమవుతుంది? మన బాడీలో తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. దాన్ని లైఫ్ లాంగ్ మేనేజ్ చేసుకోవడం కల్లా వీలైతే ఇప్పుడు చాలా పద్ధతులని డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ మనమే స్టార్ట్ చేసాం. చాలా పద్ధతులని ఈజీగా, నేచురల్‌గా వాటిని రివర్స్ చేసుకొని మెడిసిన్ లేని లైఫ్ జీవించడానికి ప్రయత్నిద్దాం. దాన్ని జస్ట్ మేనేజ్ చేసుకోవడమే కాదు. ఐదో విషయం ఏంటంటే, ఈ మధ్యన అందరూ ఏం చెప్తున్నారంటే, డాక్టర్స్ సహా ఏం చెప్తున్నారంటే, రైస్ తినకండి. రైస్ బదులు ఇడ్లీ తినండి. దోస తినండి, చపాతీ తినండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇడ్లీలో ఏం వాడతామండి? ఏం వాడతాం? ఇడ్లీ రవ్వ వాడతాం. అదేంటిది? దేనితో చేస్తారు? మీకే తెలియాలి. ఇంకా దోసల్లో ఏం వాడతాం? రైసేస్తాం. ఓకేనా? మరి రైస్‌లో ఏముండదు. రైస్ కదా! సో, రైస్ మానేసి ఇవన్నీ తినడం వల్ల ఏం లాభం? వీటిలో కూడా షుగర్ ఉంటుంది. సో, రైస్ మానేసి ఇడ్లీ తినండి, దోస తినండి తప్పు. అన్నీ తినొచ్చు అంటే రైస్‌ని ఇక్కడ ఒక శత్రువులా చూడొద్దు. రైస్ అంతకుముందు మన పేరెంట్స్, మన తాతలు, ముత్తాతలు ఈ రైసే తిన్నారు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ మధ్య ఏంటంటే రైస్‌తో పాటు మిగతా చెత్త చెదారం ఎక్కువ తినేస్తున్నాం. దానివల్ల ఈ జబ్బులనేవి వస్తున్నాయి గానీ రైస్ వల్ల అయితే కాదు. రైస్‌ని హ్యాపీగా తినొచ్చు. కానీ టూ మచ్‌గా తినొద్దు షుగర్ ఉన్నవాళ్ళు. పోర్షన్స్ చూసుకోండి. పోర్షన్ చూసుకోండి. దాంతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకోండి. మిగతా బయట నుంచి వచ్చే ఓకే. అన్‌హెల్తీ అయిన ఫుడ్ మానేయండి. ఇంకొక ఆరో విషయం ఏంటంటే, ఈ మధ్యన ఒక 10 ఏళ్ల నుంచి ఎక్కువ వింటున్నాం బ్రౌన్ రైస్ అని చెప్పేసి. అంతకుముందు ఈ బ్రౌన్ రైస్ లేదు. ఈ బ్రౌన్ రైస్ తినమంటున్నారు. వైట్ రైస్ తినకండి దానిలో షుగర్ ఉంటుంది. బ్రౌన్ రైస్ తినండి అంటున్నారు.
ఒక విషయం చెప్పనా, నేను ఒక న్యూట్రిషనిస్ట్గా మీకు ఆల్రెడీ అంత ముందు కొన్ని బుక్స్ చూపించాను. మన ఇండియాలో ఏ న్యూట్రిషనిస్ట్ అయినా, ఏ డైటీషియన్ అయినా, ఏ డాక్టర్ అయినా కొన్ని మెజర్మెంట్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అయ్యి మనం డైట్స్ చేయాలన్నమాట. ఓకే, దాని ఎన్ఐఎన్ అని మనకి హైదరాబాద్ తార్నాక్లో ఉంది. నేను నాకు దగ్గరికి ఇంచుమించుకు ఒక 3-4 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అనమాట. దాని ప్రకారం ఏంటంటే బ్రౌన్ రైస్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయో వైట్ రైస్లో కూడా అంతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్లో తక్కువ, వైట్ రైస్లో ఎక్కువ ఏం లేదు. కాకపోతే బ్రౌన్ రైస్లో కొంచెం ఫైబర్ ఉంటుంది. ఫైబర్ బాడీకి ఇంపార్టెంట్, కానీ టూ మచ్ ఆఫ్ ఫైబర్ తిన్న ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది. కొంతమందికి బ్రౌన్ రైస్ తిన్నప్పుడు అరగకపోవడానికి ఇదే కారణం. సో ఏది కూడా టూ మచ్ తినదు. అంటే రైస్ వైట్ రైస్ అనేది శత్రువు కాదు, బ్రౌన్ రైస్ అనేది మిత్రువు కాదనమాట. రెండు, అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ తినండి, అప్పుడప్పుడు వైట్ రైస్ తినండి. వైట్ రైస్ని మాత్రం శత్రువులా చూడొద్దు, అది కూడా మంచిదే. ఏడవది వచ్చేసి, ఈ మధ్యన అందరూ నెయ్యి తినకుండా అని చెప్తున్నారండి డాక్టర్లు. నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో నెయ్యి ఉండేది. ఇక చిన్న లాజిక్ చెప్పిన, మనం దేవుడికి పసిపిల్లలకి నెయ్యి తీసుకొచ్చి పెడతాం, ఎందుకంటే అది హెల్దీ అయింది, అది పవిత్రమైంది, అది కల్తీ లేనిది. అంటే దేవుడికి పిల్లలకి నెయ్యి పెట్టి మనం ఎందుకు తినట్లేదు? డాక్టర్స్ చెప్తున్నారు తినకండి అని. డాక్టర్స్ ఎందుకు చెప్తున్నారో నాకు తెలియట్లేదు. దానికి బదులు రిఫైన్డ్ ఆయిల్స్ వాడండి. ఈ మధ్యన యాడ్స్ వస్తాయి కదా, లైట్ గానే ఉంటుందని. లైట్ గా ఉండదు, దానిలో పచ్చిపని అంటే హెవీ కెమికల్స్ కలుస్తున్నాయి. మీకు ఒక లాజిక్ ఇంకోటి చెప్పిన, నేను ఎక్స్పెరిమెంట్ చేసింది, గానుకి వెళ్ళి 1 కేజీ పల్లీలు ఇచ్చి నాకు ఆయిల్ ఇమ్మంటే 400 గ్రాములు ఆయిల్ వచ్చింది అనమాట. మనకి కేజీ పల్లీలు ఎంత ఉన్నాయండి, ఒక 160, 170 ఉంది. అదే ఆయిల్ ఎంత ఉంది, ఒక 220 ఉంది. అంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే హాఫ్ కేజీ, ఆల్మోస్ట్ 600 గ్రాములు ఎక్స్ట్రా ఆయిల్ ఎలా వస్తుందండి? అడే వాళ్ళు ఏమన్నా మనకి ఊరికనే చేస్తున్నారా? కాదు. దాన్ని ఒకప్పటిలాగా గానుగలో వేసి ఇలా క్రష్ చేసి ఆయిల్ తీయట్లేదు, మిషన్లో వేసి రకరకాల కెమికల్ కలిపి ఈ గింజల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ తినడం వల్ల సగానికి సగం, ఓకే, హెవీ కెమికల్స్ని మన బాడీలోకి తీసుకుంటున్నాం. నేను మొత్తం అవాయిడ్ చేయమని అనట్లేదు. మీకు గనక వీలైతే గాను నుంచి తెచ్చుకున్న ఆయిల్ వాడి, కొంచెం కాస్ట్లీనే, హెల్దీ అయింది ఏదైనా కాస్ట్లీనే ఉంటుంది, కొంచెం అది తెచ్చుకోండి. నెయ్యిని అవాయిడ్ చేయకండి. నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బెస్ట్, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. మన బాడీకి ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చిన్నప్పుడు సైన్స్లో చదువుకునే ఉంటారు కదా, చిన్నపిల్లలు అడగండి, మన బాడీకి ఏం కావాలంటే కార్బోహైడ్రేట్స్ కావాలంటారు, ఫ్యాట్స్ కావాలంటారు, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ అండ్ వైటమిన్స్ కావాలంటారు. ఫ్యాట్స్ కూడా కావాలి. ఫ్యాట్ లేని ఫుడ్, ఫ్యాట్ లేని మటన్, ఫ్యాట్ లేని చికెన్, ఫ్యాట్ లేని ఆయిల్ అని చెప్పేసి అన్ని అవాయిడ్ చేయకండి. గుడ్ ఫ్యాట్ మంచిదే, బ్యాడ్ ఫ్యాట్ మంచిది కాదు. గుడ్ ఫ్యాట్ అంటే న్యాచురల్గా వచ్చేది ఏదైనా గుడ్ ఫ్యాటే. సో ఆ ఫ్యాట్ తినడానికి భయపడకండి. సో నెయ్యిని ఇంక్లూడ్ చేసుకోండి. అది మన పూర్వకాలం నుంచి నెయ్యిని మనం వాడుతున్నాము. నెయ్యిని ఇంక్లూడ్ చేసుకోండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని తగ్గించండి. ఎనిమిదోది వచ్చేసి, ఈ మధ్యన అందరూ స్కిమ్డ్ మిల్క్ తాగండి అని. స్కిమ్డ్ మిల్క్ అంటే మేగడ తీసేసిన పాలు తాగండి అని చెప్తున్నారు. మేగడ తీసేసిన పాల వల్ల లాభం ఏం లేదండి. యాక్చువల్లీ పాలల్లో ఫ్యాట్స్ ఉంటుంది, ఆ ఫ్యాటే మంచిదనమాట. ఆ ఫ్యాట్ వల్ల మనకు డైజెషన్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అని ఆల్రెడీ గీ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ స్కిమ్డ్ మిల్క్ తాగడం వల్ల కాన్స్టిపేషన్ అవుతుంది, అరగదు. ఈ మధ్యన పిల్లలకు కూడా ఈ మేగడ తీసిన పాలు ఇస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు మీరు మేగడ తీసిన పాలు గ్లాసుడు తాగే కన్నా మేగడతో ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ గ్లాస్ తాగండి. రెండు ఒకటే కదా. మీరు ఫ్యాట్ గురించి భయపడుతున్నారంటే, ఇంకొక విషయం చెప్తున్నా, మీరు అన్నం తినే ముందు ఒక కప్పుడు పాలు తాగండి. కప్పుడు పాలు తాగాక మీరు అన్నం ఇంత తినాల్సిన వాళ్ళు ఇంతే తింటారు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫుల్ ఫ్యాట్కి లోనికి వెళ్ళింది కాబట్టి. ఫ్యాట్ అనేది ఏంటి, మనకు కడుపుని ఫుల్గా అనిపించేలా చేస్తుంది. అంటే ఆకలి ఎక్కువగా అనిపించదు. ఆల్రెడీ మనకి బాడీకి ఎనర్జీ కావాలి, ఏదో గ్లూకోజ్ నుంచి కావాలి, మనకి ఫ్యాట్స్ నుంచి కావాలి. ఫ్యాట్ వచ్చేస్తుంది కాబట్టి గ్లూకోజ్, రైస్కి ఎక్కువ ఆశపడదు. అర్థమైన మీకు ఇక్కడ లాజిక్. సో స్కిమ్డ్ మిల్క్ అవసరం లేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలంటే మెజర్మెంట్ తగ్గించి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. భయపడొద్దు, అవన్నీ మనం ఒకప్పుడు హ్యాపీగా తాగినవి. ఇప్పుడు కొత్త రూల్స్ ఏమి మనల్ని బాగు చేయవు. పాత రూల్స్ పాటించడమే చాలా మంచిది అనమాట. తొమ్మిదో విషయం వచ్చేసి, ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్తున్నారు షుగర్ ఉన్న వాళ్ళు. మీకు తెలిసిందే, ప్రతి ఫ్రూట్లో ఎంత కొంత షుగర్ ఉంటుందండి. సో ఈ మధ్యన కొంచెం ఎక్కువగా జామకాయలు తినండి. జామకాయల్లో ఎందుకంటే అవి స్వీట్గా ఉండవు కాబట్టి షుగర్ ఉండదు అనుకుంటున్నారా? స్వీట్గా ఉన్న వాటిల్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, లేని వాటిల్లో షుగర్ తక్కువ ఉంటుంది అంటే కన్నా, ప్రతి ఫుడ్కి జిఐ అంటే గ్లైసమిక్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. జామకాయలో కూడా కొంత షుగర్ ఉంటుంది.
సో 10వ విషయం వచ్చేసి కాకరకాయ జ్యూస్. ఇది బాగా పాపులర్ అయిందండి. చాలా మంది కాకరకాయ జ్యూస్ తాగేస్తున్నారు, షుగర్ లేదనుకుంటున్నారు. కాకరకాయ అంటే కాకరకాయ చేదుగా ఉండటం వల్ల షుగర్ని ఏం తగ్గించదు. సో షుగర్ అనేది స్వీట్ లాంటిది కాదు. అది మన బాడీలో వచ్చే ఒక వ్యాధి అనమాట. సో కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచిదే, మంచిదే కానీ అది తాగడం వల్ల షుగర్ అయితే కంట్రోల్ కాదు, యూస్లెస్ అనమాట. కానీ మళ్ళీ పచ్చి కూరగాయలు తాగడం వల్ల కూడా మంచిది. ఎందుకంటే పచ్చి కూరగాయలు ఎటువంటి బ్యాక్టీరియా ఏమైనా ఉండొచ్చు. ఈ మధ్యన ప్రతి కూరగాయలు పండించడం కూడా కెమికల్స్ జరుగుతుంది, స్ప్రే చేస్తున్నారు. ఆ స్ప్రే అవన్నీ కూడా డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. సో ఈ పచ్చి కూరగాయలు జ్యూసులు తాగడం తగ్గించండి. కాకరకాయ జ్యూస్ మంచిదే కానీ తాగడం వల్ల షుగర్ అయితే తగ్గదు. ఓకేనా? ఇంకొక విషయం వచ్చేసి నెక్స్ట్ వన్ మనకి ఇంకొక ఇంకొక అపోహ అంటే మెంతులు అనమాట. ఈ మధ్యన ఎవరు అడిగారు మెంతులు తినొచ్చు తింటే తగ్గిపోతుంది కదా అని. మెంతులు కూడా మంచిది కానీ డైలీ ఎంత తీసుకోవాలో ఎంత తీసుకోకూడదో తెలియకుండా రోజు మెంతులు తీసుకొని తినాల్సిన తినేసారనుకోండి, షుగర్ ఏం తగ్గదు. మెంతులు మంచిదే. దోశల్లో వేస్తారు కొన్ని, ఏంటి కొన్ని తాలింపుల్లో వేసుకొని కూరల్లో వేస్తారు, మంచిదే. ఆల్రెడీ కూరల్లో ఇవన్నీ వేసాక మళ్ళీ మీరు స్పెసిఫిక్గా తినాల్సిన అవసరం లేదు. ఈ మెంతులు అనేది ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ కోసం చెప్పేందుకు వాళ్ళు మెంతులు వాడరు. మనం ఆల్రెడీ ఫుడ్లో వేసుకుంటున్నప్పుడు మళ్ళీ మనం నానబెట్టుకుని తినాల్సిన అవసరం లేదు. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఇవన్నీ వాడరు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, మీరు మళ్ళీ మళ్ళీ తినడం వల్ల డోస్ ఎక్కువైపోతే ఒకసారి మిగతా ఆర్గాన్స్కి డ్యామేజ్ కావచ్చు. సో ఏది కూడా టూ మచ్ తినకండి. ఎప్పుడో ఒకసారి మెంతులు తినడం వల్ల మంచిదే, కొంత బెటర్ అవుతుంది కానీ షుగర్ తగ్గదు. నెక్స్ట్ వన్ వచ్చేసి జామ ఆకులండి. జామ ఆకులు టీగా అంటే డికాషన్ లా చేసుకొని తాగుతున్నారు చాలా మంది, చాలా మంది దగ్గర చూశాను. ఆ, కొంత బెనిఫిట్ అయితే ఉంది కానీ దాని మీద రీసెర్చ్ ఏమీ లేదు, సైంటిఫిక్ రీసెర్చ్ ఏమీ లేదు. మీకు తెలుసు, ఆ, అంటే మీకు తెలిసి తెలియకపోవచ్చు. ఏదైనా తెలియకుండా ఆకుల రసం తీసుకున్నాం అనుకోండి, కిడ్నీలు పాడైపోవచ్చు. ఓకే, జామ ఆకులు కొంత మంచిదే, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచిదే కానీ టూ మచ్ తీసుకోకండి. దాని మీద ప్రాపర్ రీసెర్చ్ లేదనమాట. నేను అది రాంగ్ అని చెప్పట్లేదు, ఏది కూడా టూ మచ్ తీసుకోకండి, తగ్గిపోతాని. సో మెడిసిన్, ఒక డైట్, లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ వేయడం కన్నా. ఆల్మోస్ట్ 12 చెప్పేశాను, ఇంకా 3 ఉన్నాయి, 13, 14 అండ్ 15. ఈ 3 చాలా ఇంపార్టెంట్, అంటే అవి కూడా ఇంపార్టెంట్. ఈ 3 బాగా రెగ్యులర్గా మనం మిస్టేక్ చేస్తుంటాం. దానిలో ఫస్ట్ వచ్చేసి 13th వచ్చేసి మటన్. మటన్ తినకండి డాక్టర్స్ చెప్తున్నారు, చికెన్ తినండి అని చెప్తున్నారు. ఆల్రెడీ అంత ముందు ఒక వీడియో చేశాను, ఇంకో కొన్ని షార్ట్స్ కూడా చేశాను అనమాట. చికెన్ ఎలా తయారవుతుంది, మటన్ ఎలా తయారవుతుంది. సో చికెన్ భయంకరంగా రకరకాల కెమికల్స్, గ్రోత్ హార్మోన్స్ వాడి ఒక 6 నెలలు పెంచాల్సిన కోడిని 40 రోజుల్లో పెంచేసి మనకి ఇచ్చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువైపోయింది కదా, వాళ్ళు కూడా ఫాస్ట్గా పెంచేస్తున్నారు. అది తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఓకే, సో ఇటువంటి చికెన్ తినమని చెప్తున్నారు. మటన్ ఎలా పెరుగుతుందండి? మటన్ కనీసం సంవత్సరన్నర పెరగాలి. సంవత్సరన్నర కన్నా లోబడిన దాన్ని అంటే తక్కువ దాన్ని దేన్ని కట్ చేయరు. కనీసం సంవత్సరన్నర నుంచి 2 ఏళ్ళు పెరిగిన మటన్ అంటే మేకని కానీ గొర్రెని కానీ కోస్తారు. దానిలో ఎక్కువ హార్మోన్స్ వాడడానికి లేదు, అలా వాడితే సరిగ్గా పెరగవు, వాడి జబ్బులు చచ్చిపోతాయి. దానిలో ఎక్కువ కెమికల్స్ వేయడానికి లేవు, యాంటీబయాటిక్స్ వేయడానికి కూడా లేదనమాట. యాంటీబయాటిక్స్ వీటికి ఎక్కువ కోళ్ళకి బీపచ్చంగా వాడుతున్నారు. సో మీకు అర్థమైంది ఇప్పుడు చికెన్ ఎలా పెరుగుతుంది, మటన్ ఎలా పెరుగుతుంది, ఏది తినాలి ఏది తినకూడదు. మటన్లో కొంత ఫ్యాట్ ఉంటుంది, కరెక్టే. ఓకే, కొంత ఫ్యాట్ ఉంటుంది, అది గుడ్ ఫ్యాట్ కదా. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు అంటే కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకున్నప్పుడు దానిలో మనకి హెచ్డిఎల్, ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ అని. హెచ్డిఎల్ అంటే గుడ్ ఫ్యాట్, అది గుడ్ ఫ్యాట్ ఎక్కడ నుంచి, గుడ్ ఫుడ్ నుంచి వస్తుంది. ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ ఫ్యాట్. బ్యాడ్ ఫుడ్స్ అంటే ప్యాక్ చేసినవి, ప్రాసెస్ చేసినవి, టూ మచ్ డీప్ ఫ్రై చేసినవి. ఓకే, వీటిలోంచి వస్తుంది అనమాట. గుడ్ ఫ్యాట్ మనకు అవసరమే, గుడ్ ఫ్యాట్ తినడానికి భయపడకండి. అయితే ఇక్కడ మటన్ చేసుకున్నప్పుడు మీరు ఫ్యాట్కి అంతా భయపడుతున్నారు అనుకోండి, ఏం చేయాలంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వేసి వండుతాం కదా కూరని, ఆ రిఫైన్డ్ ఆయిల్ వేయడం మానేయండి, అసలు ఆయిల్ వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఫ్యాట్ ఉంటుంది. మీరు వండినప్పుడు ఆ దానిలో ఫ్యాట్ అనేది గీలాగా పైకి వస్తుంది అనమాట, అది సరిపోతుంది. మీరు మళ్ళీ ఆయిల్ వేసి దానిలో ఉన్న ఫ్యాట్ని అంటే బ్యాడ్ ఫ్యాట్ని దాన్ని చేర్చుకోండి. ఇక్కడ మటన్ చెడ్డది కాదు, మటన్లో వేసే ఆయిల్ చెడ్డది అనమాట. 4 వీక్స్ తినొచ్చు. దానివల్ల బాడీకి జింక్ అందుతుంది, గాయాలు త్వరగా మానుతాయి, ప్రోటీన్ ఉంటుంది, మజిల్ బిల్డప్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ముసలోళ్ళ కనిపిస్తారు, సన్నగా అయిపోయి మజిల్ అంతా కోల్పోతారు, మజిల్ పెరుగుతుంది. ఓకే, మిగతా అన్నిటికీ చాలా మంచిది అనమాట. ఎనర్జీని ఇస్తుంది, మనకి B12 పెంచుతుంది బాడీలో. ఓకే, సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మటన్ వల్ల, తినటానికి భయపడకండి. 14 విషయం వచ్చేసి ఈ ఎగ్లో ఎల్లో పడేయండి.
ఎల్లోలో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది, అది హార్ట్కి మంచిది కాదు. వైట్ మాత్రమే తినండి అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎల్లోలోని అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ అండ్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గుడ్ ఫ్యాట్ మనకు కావాలి, చెడ్డ ఫ్యాట్ అవసరం లేదు. ఇక్కడ వైట్ తిన్నారనుకో, వైట్లో ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, మీరు ఒక పండుని తింటున్నప్పుడు మీరు ఓన్లీ వైట్ తిన్నారనుకోండి, తొక్కను తింటున్నట్టు ఈక్వల్ అనమాట. పండు యొక్క తొక్కను తింటున్నారు, పండుని ఆ ఎల్లుని పడేసినప్పుడు లోన పండుని పడేసి తొక్కను తింటున్నారు. దానిలో చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్కి భయపడకండి, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, మంచి కొలెస్ట్రాలే. మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది, మజిల్ బిల్డప్ అవడానికి హెల్ప్ అవుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. ఇంకా చాలా ఒమేగా 3 అండ్ B12 అండ్ B6 అనే విటమిన్స్ ఉంటాయి. B12 ఎస్పెషల్ ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, బ్లడ్ లేని వాళ్ళకి ఎగ్ చాలా ఇంపార్టెంట్, డయాబెటీస్ కూడా ఇంపార్టెంటే. ఈ ఎల్లోని తినండి, అంటే ఎగ్ యాక్చువల్లీ ఎల్లో అండ్ వైట్ తినడం మంచిది. ఇంకో విషయం చెప్పిన, వైట్ మాత్రమే తింటే డైజెషన్ అవ్వదు, కాన్స్టిపేషన్ అవుతుంది. ఓకే, ఎల్లుని కూడా కలుపుకొని తినాలన్నమాట. కూరల్లో తినడం మంచిది, ఎగ్స్ డైరెక్ట్గా తింటే కొంచెం అలా హెవీగా ఉండొచ్చు. కూరల్లో కలుపుకొని తినండి, ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి. ఓకే, రోజుకి ఒక 2 ఎగ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకి ఒక 2 ఎగ్స్ తినడం వల్ల ప్రాబ్లం లేదు, లేకపోగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 15th వన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది మీరు ఇప్పుడు దాకా ఎవరి దగ్గర వినుండరు అనమాట. అందరూ మీకు ఏం చెప్తున్నారు, డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నారు. కానీ నేను జ్యోతిరావు స్పెసిఫిక్గా ఒక మెడిటేషన్ ట్రైనర్గా నేను ఆ మెడిటేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ చూశాను కాబట్టి చెప్తాను ఏంటంటే, ఈ రోజుల్లో ఈ మోడర్న్ ఏజ్లో ఎస్పెషల్లీ సిటీస్లో, ఇంకా విషయం చెప్పిన మన ఇండియాలో ఉన్న సిటీస్లో హైదరాబాద్ టాప్లో ఉంది, ఎందుకు డయాబెటీస్ అనమాట. తెలుగు స్టేట్స్లో ఉన్నాయి, హైదరాబాద్ టాప్ సిటీస్లో ఉందన్నమాట డయాబెటీస్తో. సో ఈ సిటీలో అందరూ వర్క్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, ప్రతి ఒక్క టెన్షన్ ఇవన్నీ ఉంటున్నాయి. ఈ టెన్షన్ వల్ల ఈ డయాబెటీస్ పెరిగిపోతుంది. డాక్టర్స్ చెప్పుంటారు, ఆవిడకి అన్నీ బాగానే ఉన్నాయండి, ఆవిడ టెన్షన్ పెట్టుకొని ఆవిడ షుగర్ పెరిగిపోయిందని. ఈ టెన్షన్ రిలీజ్ చేసుకోవడం కోసమే నేను డైట్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు మెడిటేషన్ కూడా ఇంపార్టెంట్, ఈ మోడర్న్ ఏజ్లో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఆ మెడిటేషన్ మీకు తెలియకపోతే మేము కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, ఆ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ మెడిటేషన్ యొక్క పవర్ మీరు చూసారనుకోండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానిలో జాయిన్ అయినప్పుడు మీకు చెప్తాను. సో దట్స్ ఆల్, 15 రాంగ్ ఒపీనియన్స్ మీకు చెప్పేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ అండ్ థింక్ హెల్దీ. సో ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నాను, ఫార్వర్డ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.